ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వడివడిగా పరుగులు పెడుతోంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఏపీ ముందంజలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లోనే రాష్ట్ర జీఎస్డీపీ 10.5% పెరిగింది. దేశవ్యాప్తంగా నగదు వృద్ధి 8.8% ఉంటే ఏపీ దానిని అధిగమించి టాప్లో దూసుకుపోతోంది. వ్యవసాయ రంగం ఏపీ ఆర్థిక వ్యవస్థ పునర్జీవంలో కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి త్రైమాసికంలోనే వ్యవసాయ ఉత్పత్తి 9.6% పెరిగి 81,496 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది వ్యవసాయం 36%కి పైగా వృద్ధిని సాధించింది. సేవల రంగం 8.5%, పరిశ్రమలు 23% గ్రోత్ రేట్ని సాధించాయి. ఈ 3 రంగాలు ఒకేసారి బలపడటం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాది ఏర్పడింది. ప్రభుత్వం అన్ని శాఖల పనితీరును పలు సూచికలతో నిరంతరం పర్యవేక్షిస్తోంది. దీనివల్ల పథకాలు వేగంగా అమలవుతున్నాయి. విదేశీ పెట్టుబడులు కూడా మళ్లీ రావడం మొదలైంది. 2019-24 మధ్య 9,397 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఈ 2 ఏళ్లలో అది దాదాపు కొన్ని పదుల రెట్లు పెరిగింది. ఏపీలో పెట్టుబడుల వెల్లువ సాగుతోంది. విశాఖ సిఐఐ సదస్సుతో ఏపీలో పెట్టుబడుల వరద పారుతోంది. అయితే కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. మే, అక్టోబర్ నెలల్లో జీఎస్టీ వసూళ్లు కొంత తగ్గాయి. దీనికి కారణం జీఎస్టీ రేట్లు తగ్గించడమే. దీర్ఘకాలంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఎగుమతులు బలపడడంతో ఈ తాత్కాలిక ఇబ్బంది తొలగిపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుని వేగంగా ముందుకు దూసుకెళ్తోంది.